17సి ఫార్మ్ 17సి అనేది ఇప్పుడు భారతదేశంలో ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ఏటీఆర్ అనే ఒక ఎన్‌జీఓ సంస్థ సుప్రీంకోర్ట్‌లో ఒక పిటిషన్ వేసింది. ఏమని వేసిందంటే ఆహ్, టర్నౌట్ పోలింగ్ అంటే ఒక పోలింగ్ స్టేషన్‌లో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందనే విషయాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్ట్‌ని ఆశ్రయించింది. ఈసీకి గైడ్ చేయమని చెప్పేసి. ఈసీ యాక్చువల్‌గా పెట్టట్లేదు. ఒకవేళ పెట్టినా గానీ ఆ పోలింగ్ పర్సెంటేజ్ అనేది డే 1కి, డే 2కి మారిపోతుంది. అంటే ఫేజ్ వైస్ ఎలక్షన్ జరుగుతున్నాయి గదా! ఇప్పుడు జనరల్‌గా. ఈ ఫేజ్ వైస్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఒక్కొక్క స్టేట్‌లోనే 2, 2 ఫేజ్‌లు ఉంటున్నాయి. మన దగ్గర ఒక ఫేజ్‌లోనే అయిపోయింది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి, బీహార్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో 2, 2 ఫేజ్‌లు కూడా నడుస్తున్నాయన్నమాట. దానివల్ల ఏమైతుందంటే వీళ్ళిచ్చే పర్సెంటేజ్‌లో కొంచెం 5-6% తేడా వస్తుంది. సో, సుప్రీం కోర్ట్‌కి ఈసీ‌కి గైడ్ చేయండి. పర్ఫెక్ట్ డేటాని ఇమ్మీడియేట్‌గా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని చెప్పేసి ఈ ఏడీఆర్ అనే ఎన్‌జీఓ సంస్థ సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించింది. దీనికి సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆల్రెడీ 5 ఫేజ్‌లు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇవాళ సిక్స్త్ ఫేజ్ నడుస్తుంది కదా! ఈ టైంలో మేము ఎలక్షన్ కమిషన్‌ని మేము ఈ టైంలో వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఎలక్షన్స్ అని. ఇలాంటి టైంలో మేము ఎలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వలేము. మేము ఆల్రెడీ మెయిన్ పిటిషన్ ఇంకొకటుంది. దాని మీద కలిపి విచారిస్తాము. ఇప్పుడైతే ఈసీని డిస్టర్బ్ చేయలేమని చెప్పేసి సుప్రీం కోర్టు ఇప్పుడు దాన్ని విచారించడానికి కుదరదని చెప్పింది. ఈసీ కూడా ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్‌కి కౌంటర్‌గా మేము ఏదైతే వీళ్ళు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలనుకుంటున్నారో ఆ డేటాని పెట్టడం కుదరదు. ఎందుకంటే ఏదైతే పోలింగ్ అయిపోయిందో ఆ రోజునే ఆ జరిగిన పోలింగ్ యొక్క పర్సెంటేజ్ నంబర్స్‌తో సహా క్యాండిడేట్స్‌కి ప్లస్ అక్కడున్న ఏజెంట్‌లకి మేము సబ్మిట్ చేస్తాము. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని చెప్పేసి ఎక్కడ చట్టం లేదు. పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ పెడితే ఒకవేళ మీరు ఇంతగనం చెప్పినా మీరు పెట్టమని మమ్మల్ని అడిగితే అది పెట్టడం వల్ల చాలా మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్‌లో ఉంటే నంబర్‌లు మానిప్యులేట్ చేయొచ్చు. ఏదైనా అవకాశం ఉంది కదా! ఇంకా చాలా కన్‌ఫ్యూజ్ క్రియేట్ అయిపోతుంది. అందుకే అది పబ్లిక్ డొమైన్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిక్‌కి సంబంధం లేని విషయం అది. ఏజెంట్‌లకి, క్యాండిడేట్‌లకే సంబంధం కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇస్తున్నాం. సో, మేము ఇప్పుడు మాత్రం ఈ పని చేయలేమని చెప్పేసి ఈసీ సుప్రీం కోర్ట్‌కి చెప్పింది. సో, ఇప్పుడు దీని మీద ప్రతిపక్షాలు, అధికార పార్టీలు కూడా కొంచెం వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. ఇది ఈసీ భారతీయ జనతా పార్టీకి ఫేవర్‌గా చేస్తుంది. అందుకే పర్సెంటేజ్‌లు మారుస్తుందని చెప్పేసి. దీన్ని ఈసీ కొట్టి పారేసింది. మేము ఎక్కడ కూడా అలాంటి పని చేయట్లేదు. మేము పర్ఫెక్ట్‌గా ఉంది మా దగ్గర లెక్కలని చెప్పేసి ఈసీ చెప్తుంది. అసలేంటి ఫార్మ్ 17సి? అసలెందుకు ఈ ఫార్మ్ 17సి విషయంలో ఇంత ఆర్గ్యుమెంట్ నడుస్తుంది? జనరల్‌గా ఎప్పుడైనా ఒక పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఈ 17సి అనేది ఫార్మ్ 17సి అనేది చాలా ఇంపార్టెంట్. పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని, పోలింగ్ ఆఫీసర్స్ గాని ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫార్మ్ 17సి ఫిల్ చేస్తారనమాట. ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చూసి చూపిస్తా. ఒక పోలింగ్ బూత్‌లో ఒక 1000 ఓట్లున్నాయనుకుందాం. ఒక పోలింగ్ బూత్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 1000 ఓట్లున్నాయనుకుందాం. అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 1000 ఓట్లలో ఎన్ని ఓట్లు పోలైనయి. 1000కి 1000 అవ్వవు కదా! 100% పోలింగ్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? ఎంతో 1000కి ఒక 700, 600 అయినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 700 అయినాయి అనుకుందాం. ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు పోలింగ్ అయిపోతుంది కదా! అప్పుడు ఆ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ 17సిని ఫిల్ చేస్తాడనమాట. ఈ 17సి ఫార్మ్‌లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, ఒకటి పార్ట్ బి. ఈ పార్ట్ ఏ ఎప్పుడు ఉపయోగపడుతుంది? పోలింగ్ జరిగిన రోజు ఉపయోగపడుతుంది. పార్ట్ బి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఉపయోగపడుతుంది. రిజల్ట్ వచ్చే రోజు అంటే జూన్ 4న. ఈ పార్ట్ ఏలో ఈ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ నేను చెప్పినట్టు 1000 ఓట్లకి 700 ఓట్లు మాత్రమే పోల్ అయినాయి అని చెప్పేసి అక్కడ రాస్తాడు. అంటే మిగతా 300 ఓట్లు పోల్ కాలేదు. అంటే ఈ పర్టిక్యులర్ పోలింగ్ బూత్‌లో 700 ఓట్లు మాత్రమే జరిగాయి అని అర్థం. ఇప్పుడేమైంది 700 ఓట్లల్లో అన్ని అభ్యర్థులు కలిపి, ఒక పార్టీ కాదు కదా! ఎంతమంది అభ్యర్థులున్నారో అందరు అభ్యర్థులకి 700 ఓట్లు డిస్ట్రిబ్యూట్ అయ్యుంటాయి. ఒక 50 ఓట్లు బీజేపీకి పడుండొచ్చు, ఒక 100 ఓట్లు కాంగ్రెస్‌కి పడుండొచ్చు, ఒక 200 ఓట్లు బీఆర్ఎస్‌కి పడుండొచ్చు, ఏదైనా జరిగుండొచ్చు. కానీ టోటల్ ఓవరాల్ ఓట్లు 700 మాత్రమే పోలయ్యి 1000కి. సో, ఇది ఒక్కసారి ఈ ఫార్మ్ 17లో పార్టీ ఏని పోలింగ్ ఆఫీసర్ 700 ఓట్లని చెప్పేసి క్లోజ్ చేసిన తర్వాత, ఇక దాని జోలికి ఎవరు పోరు. దీన్ని యాక్చువల్‌గా ఎలక్షన్ కమిషన్ ఆ డేటా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. ప్లస్ క్యాండిడేట్‌లకి అక్కడున్న ఆహ్, పార్టీల ఏజెంట్‌లకి ఇస్తుంది. ఇప్పుడు ఇది పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం కుదరదని చెప్పేసి ఈసీ చెప్తుంది. ఇప్పుడు పార్ట్ బి విషయానికొద్దాం. పార్ట్ బి ఏంటి?
ఏదైతే ఎలక్షన్ రోజు రిజల్ట్ కౌంటింగ్ జరుగుతుందో, ఆ రోజున ఈ పార్ట్ బి యూజ్ అవుతుందనమాట. ఈ పార్ట్ బిలో ఏముంటుంది? అభ్యర్థుల పేర్లుంటాయి. ఏ ఏ పార్టీ, ఏ ఏ అభ్యర్థి. ఇప్పుడు ఏదైతే 700 ఓట్లు పోలయ్యాయో, దీంట్లో అభ్యర్థికి ఎన్ని వచ్చాయని జెప్పేసి, ఆ కౌంటింగ్ టైమ్‌లో ఈ 700 ఓట్లు డిస్ట్రిబ్యూట్ జేస్తారు అభ్యర్థులకి. అదే నేను చెప్పినట్టు 50 ఓట్లు బీజేపీకి, 100 ఓట్లు కాంగ్రెస్‌కి, ఒక 200 ఓట్లు బీఆర్ఎస్‌కొస్తాయి కదా! అట్లా డిస్ట్రిబ్యూట్ జేస్తారు. ఇప్పుడు ఈ కౌంట్ జేసినప్పుడు కరెక్ట్‌గా 700కి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ పోలింగ్ జరిగిన 700కి, ఇక్కడొచ్చిన 700కి మ్యాచ్ కాలేదంటే అక్కడేదో సంథింగ్ జరిగినట్టు అర్థం. సో, అందుకే ఈ పార్ట్ ఏ అనేది, పార్ట్ బి అనేది ఈ ఫార్మ్ 17లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ టాలీ అయితేనే కరెక్ట్‌గా ఎన్నిక జరిగిందన్నట్టు. ఒక 700 ఓట్ల కాడ కౌంట్ చేసే రోజు 800 వచ్చినంటే ఇక్కడ ఎవడో ఏదో మతలబు చేసినట్టే కదా! సో, అందుకనే ఇక్కడ మతలబు జరుగుతుందని చెప్పేసి ఏడీఆర్ అనే సంస్థ సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు ఈసీ ఇప్పుడున్న పరిస్థితిలో పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేమని చెప్పిందన్నమాట. ఇది ఓవరాల్‌గా ఫార్మ్ 17 యొక్క ఇష్యూ. పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి. మీకు అర్థమైందనుకుంటున్నానన్నమాట. సో, ఇక్కడ అలిగేషన్స్ వస్తున్నాయి. ఇంకేదో జరిగిపోతుందని చెప్పేసి. కానీ అలా ఏముండదు. ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలుసు. ఎన్నో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఇండియాలో. వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఓవరాల్‌గా ఇది ఇష్యూ. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే ఐ మీన్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.